जय गोमाता। समर्थ कामधेनु गौशाला समर्थ नारायण आश्रमम जियागुड़ा हैदराबाद आनंद पर्वं कार्तिक मासपु ఈ అద్భుతమైనటువంటి గోపూజ గో ఉత్సవ పర్వాన అందరూ కూడా ఈరోజు అమ్మవారికి పూజించుకుని ప్రొద్దునటు అభిషేకాలు ఆ తర్వాత గోగ్రాస సేవా కార్యక్రమము తదుపరి తులసీ మానస పారాయణ భజననామ సంకీర్తనతో అన్నపూర్ణ ప్రార్థనతో అందరూ కూడా కార్తీక విందు భోజనాలు ప్రసాదం స్వీకరిస్తున్నారు. గోప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఇది మహదానందంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఈ కార్యక్రమం చేయడం, దీని వెనక విశిష్టమైనటువంటి ఒక మహాసంకల్పం ఏంటంటే, ప్రముఖంగా ఈ క్షేత్రంలో సుమారు 120 ఏళ్లగా మొదటి విశ్వయుద్ధానికన్నా ముందు 20వ శతాబ్దం మొదటి నుండి ఇది రామదాసు పరంపరకు చెందిన ఆశ్రమం. మహనీయులంతాను మన ధర్మంలో సనాతన సంస్కృతిలో ఏ జ్ఞాన విజ్ఞానంతో ఆలోచించినా కూడా గోహింస అనేటటువంటిది ఇది బహుశా మనమందరము ఆత్మహత్యగా చెప్పుకోవచ్చు. ఇది చెప్పబడింది ఎందుకంటే సృష్టికి మూలాధారమైనటువంటి అమ్మవారు. ఎందుకంటే శాంతిపాఠం మనం ఎప్పుడు చెప్పినప్పుడల్లా గో బ్రాహ్మణ, బ్రహ్మకర్మ, బ్రాహ్మణ అంటే బ్రహ్మకర్మ, ఈ రెండు కూడా ఎక్కడో రైలు పట్టాలు దిగిపోయాయి. దాని యొక్క ఈ బాధను బహుశా గమనించినటువంటి క్షేత్రమే ముచ్చుకుంద మూసి ఒడ్డున ఉండ ఈ అగ్రహారం సాహుకారి కార్వాన్ క్షేత్రంలో నారాయణ ఆశ్రమం కామధేను గోశాల భాగ్యనగర. ఇక్కడ ప్రముఖంగా ఏంటంటే స్వామివారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏవైతే సమాజం గోవులు త్యజించేస్తుందో, నందీశ్వరులు త్యజించేస్తుందో, వయసు అయిపోయాయని, సామాజిక పరిస్థితులు అని, అతివృష్టి అనావృష్టి అని, అనారోగ్య పాలయ్యాయని, నాన్ ప్రొడక్టివ్ అయిపోయాయని, కసాయి కొట్టుకు వెళుతాయని పోలీస్ వర్గం పెట్టుకున్న తర్వాత పెట్టలేని పక్షంలో, డిపార్ట్మెంట్ ప్రార్థన చేసిన పక్షంలో, జ్యుడిషియరీ ప్రార్థన చేసిన పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి సుమారు దగ్గర 8,000కు పైగా ప్రతిరోజు ఈ గోవులు రావడం అనేటటువంటిది భగవద్ అనుగ్రహ దైనందిని ఇది జరుగుతున్న బహుశా ఏకైక. కొన్ని క్షేత్రాలు ఈ మధ్యలో కొన్ని సేవా క్షేత్రాలు మొదలయ్యాయి. అందులో సనాతనంగా వచ్చినటువంటి ప్రముఖమైనటువంటి ఈ క్షేత్రం ఇది ఈ యొక్క ప్రక్రియను గాఢంగా చేస్తూ, దక్షిణం అంటే వింధ్య దాటి వచ్చినటువంటి ఈ పరిస్థితుల్లో మనం ఈరోజు మరాఠీ, ఒడియా, 2 తెలుగు రాష్ట్రాలు, ఒకటి కన్నడం, ఒకటి తమిళం, ఒకటి మలయాళ, ఇలా ఈ 7 రాష్ట్రాలలో ఇది ప్రముఖమైనటువంటి క్షేత్రాన్ని మీరందరూ దర్శిస్తున్నారు. కొత్త తరం కూడా వచ్చారు, విషయాలు తెలుసుకోవాలని చాలామంది వచ్చారు. మీడియా ప్రతినిధులు కూడా చాలామంది వచ్చారు. ప్రింట్ మీడియా వారు వచ్చారు, కార్పొరేట్ సెక్టర్ వారు వచ్చారు, జ్యుడిషియరీ వారు వచ్చారు, మెడికల్ ఫెటర్నిటీ వారు, స్టూడెంట్స్ ఉన్నారు, మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని ఏదైతే మనం పరంపరగా వనదేవి పూజ అంటాం, కార్తీక మాసంలో వన మహోత్సవం అంటాం, అలాంటి యొక్క ప్రక్రియే ఈరోజు ఆశ్రమంలో అమ్మవారి యొక్క ఒడిలో మనం అందరం కూడా ఆవిడ్ని స్మరిస్తూ ఆవిడ ప్రసాదాన్ని స్వీకరించి ఈ జరుగుతున్నటువంటి బీభత్సాన్ని ఎలా ఆపాలి, ఇది ఒక పెద్ద బాధ్యత సమాజానికి ఉంది కనుక ఈ యొక్క ప్రార్థన ఎదుట పెట్టాలి అందరికీ. సహజంగా చాలామందికి ఈ విషయం తెలీదు. ప్రతిరోజు కూడా తండోపతండాలుగా ఈ హింసకు పాలయ్యేటటువంటి గోవులు, దూడలు మీరు గమనించవచ్చు. ఇక్కడ చిన్న దూడలు కూడా ధాబాలలో వాళ్ళ యొక్క వంటశాలలో వాడేస్తున్నారు. చాలామందికి ఆహారంలో ఏముంది, ఏం కలిపినారో ఎవరికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మనమంతా జాగ్రత్త అయి ఇప్పుడు కాపాడుకున్నటువంటి కొన్నైనా కాపాడుకునేటటువంటిది కావాలి తప్ప. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే
స్వాతంత్రానికి ముందు గోవుల యొక్క సంఖ్య సుమారు 15-20 ఈరోజు మన జనాభా ఎంతైతే ఉందో 140 కోట్లు అంతటి మీరి ఉండేది. మన మనుషులం బహుశా 25 కోట్లకు లోపలే బహుశా మనం అంతా ఉన్నాం. ఈరోజు పరిస్థితి ఏంటంటే ప్రకృతి విరుద్ధంగా ఈవిడి యొక్క సంఖ్య ఇలాగే ఎక్కడో దర్శించుకోవాలి తప్ప రైతు దగ్గర కానీ పల్లె ప్రాంతంలో కానీ అటవీ ప్రాంతాల్లో లేదు. ఇది బహుశా మొత్తం సృష్టికే ముప్పు. అందువల్ల ఈరోజు ఈ విషయాన్ని అందరూ కార్తీక మాసపు ఈ మహాపర్వాన్ని గమనించాలి. సమాజమంతాను తమరి ద్వారా మీరు ఎవరైతే దీన్ని గమనిస్తున్నారో చూడగలరో అందరూ కూడా క్షేత్రదర్శనం చేసుకోవాలని ప్రార్థన. తమరు హైదరాబాద్ నడిబొడ్డులో మధ్యలో ఉంది కనుక అందరూ కూడా రావచ్చు. తప్పకుండా ప్రతిరోజు నిత్య సేవ ఉంటుంది. నిత్య ప్రసాదాలతో నిత్య కైంకర్యంతో కూడుకున్నటువంటి ఆశ్రమం. ఇక్కడ పతిత పావన పట్టాభిరామాలయం, గో ఆలయం ఉంది. కామధేను ఆలయం, ఎక్కడ కనివిని ఎరగినటువంటి గో ఆలయం, హనుమదాలయం, సత్సంగ మందిరం, ఇవన్నీ కార్యక్రమాలతో కూడుకున్నటువంటిది. అందరూ ఎలా కావాలో అలా ఈ సత్సంగానికి ఈ సేవా కైంకర్యానికి ఉపయోగించవచ్చు. సమాజంతో మనం చేతులు జోడించి వారికి ప్రార్థన ఏంటంటే గోవులు ప్రతిరోజు పెరుగుతున్నటువంటి సంఖ్య బృహత్. ఎలాగైతే ఇదివరకే చెప్పానో 1000 గోవులు 8,000కు దగ్గర ప్రతిరోజు 4 లక్షలకు పైమాటే ఈ ప్రక్రియకు అవసరం అవుతుంది. రోజువారీగా గ్రాతానికి అది భగవంతుడే పరిపూర్తి చేయాలి. తమరంతా గమనించేవారు దీన్ని కొద్దిగా హృదయపూర్వకంగా అందరికీ ఇది చాలా దగ్గరైనటువంటి అమ్మవారు ధరిత్రి భూమికి కానీ భగవంతుడే ఇక్కడ నిత్య సేవలో ఉన్నాడు కనుక ఈ సందర్భంలో ఓ ప్రార్థన ఏంటంటే దైనందిని ప్రతిరోజు కూడా పెరుగుతున్నటువంటిది కాపాడినటువంటివి సంఖ్య తండోపద లారీల కింద. ఒక లారీలో 25 ఉంటాయి, ఒక చిన్న వ్యాన్లో 7, 8, 10 ఉంటాయి, ఒక పెద్ద కంటైనర్లో సుమారు 200కు పైగా ఉంటాయి. అలాంటిది ప్రతిరోజు దాన్ని స్వీకరించడం, వాటికి కావాల్సిన వెటర్నరీ సదుపాయాలతో పాటు అన్నిటికన్నా ప్రాణాలు కాపాడాలంటే ముందు ఆహారం కావాలి. మనం మాయానగరపు బహుశా పరంపరగా ఇది ముచ్చుకుందా నది ఒడ్డున స్వామివారి మహనీయులు గోచర భూమిగా ఇక్కడ గోసేవను స్థాపించారు కనుక మరి ఈ అవకాశం మనకందరికీ కలిగించారు. ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఈ ఆహారం మనకి ఇక్కడ ఏదైతే సంఖ్య ఉందో దానికి దగ్గర 90 నుండి 100 టన్నులు ఆహారం కావాలి. 100 టన్నులు అంటే 4 రూపాయల చొప్పున కేజీ. ఈరోజు మీకు వింత అనిపించవచ్చు, బియ్యం ఫ్రీగా దొరుకుతాయి, సబ్సిడీలో ₹1, ₹2. వరిగడ్డి ఇప్పుడు కోతలు అవుతున్నాయి. ఆ బండలు తీసుకొని వస్తే మనకు అది 6 నుండి 8 రూపాయల కేజీ పడుతుంది. బహుశా రైతుకు అది భయంగా మారింది, దీనికి అది వికటంగా మారింది. అందువలన మనం అందరం కూడా దీన్ని గమనించి ప్రముఖంగా ఈరోజు మనకు అపార్ట్మెంటల్ కల్చర్ వచ్చింది. గేటెడ్ కమ్యూనిటీలో మనం అందరం కూడా ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నాం, సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అక్కడ జరుగు ఏవైతే విషయాలు ఆ యొక్క సమాజానికి కావాలో మనం పూర్తి చేసుకుంటున్నాం. అక్కడ మనమందరం గాఢంగా ఈ విషయాన్ని కూడా గమనించాలి. తమనంతా ఎలా సాధ్యమవుతుందో ప్రథమంగా ఆహారం అవసరం కనుక మనం ఆహారం గురించి చేస్తే ప్రాణం, తర్వాత ఎన్నెన్నో. ప్రాణం పోయిన తర్వాత చందనపు నూనె పూసినా కూడా సిలుకు బట్ట కప్పినా ఏం ఉపయోగం లేదు. ఆ పరిస్థితుల్లో అమ్మవారు వస్తోంది కనుక మనం అందరం కూడా మనం కొద్దిగా దీన్ని ఆలోచిస్తూ విషయాలు తెలుసుకునే వారికి మొబైల్ నంబర్ మీరు రాసుకోండి, 7013711317. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 7013711317. ఇదొకటి. రెండోది 9296358630, 9296358630. ఈ 2 నంబర్లకు మీరు కాంటాక్ట్ చేయవచ్చు. మీకు ఏ విషయాలు కనుక్కోవాలన్నా మనం చేద్దాం. ఈ మధ్యలో ఒక ఆనందం ఏంటంటే గుళ్ళో పెడతాం ఆవు కావాలి, పొలంలో పెడతాం ఆవు కావాలి, హార్టికల్చర్ చేస్తున్నాం ఆవు కావాలి, ఫ్లోరికల్చర్ చేస్తున్నాము గోవులు కావాలి, ఆర్గానిక్ వ్యవసాయం చేస్తాం ఆవు కావాలి. రైతు బీద రైతుకు స్వామివారి ఆ అనాది సనాతన కాలంగా వారు సాయం చేస్తూ ఇక్కడికి వచ్చారు. ఈ మధ్యలో మీకు చెప్పాలి ఈ సందర్భంలో అంటే జనవరి ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 9-10 నెలల్లో సుమారు 400-500 మందికి నందీశ్వరుడు దున్నకానికి పనికొచ్చేలా
ఏ రైతు బంధువుడు పాపం రోజువారీ భుక్తికి ఇబ్బంది పడుతున్న అలాంటి దానికి జిల్లా స్థాయిగా కొందరు ఎంపిక చేసుకుని వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. అది ఇచ్చినప్పుడు మనం ఆరోగ్యవంతమైంది కొన్ని సంవత్సరాలు ఆయనకు ఉపయోగపడేలా ఇవ్వాలి. ఆ విషయపరంగా తెలుసుకోవాలన్నా కూడా మనం ఆ విషయాన్ని తెలియజేయవచ్చు. అలా ఒకవైపు కాపాడడం, ఒకవైపు మళ్ళీ దాన్ని పునఃస్థాపన చేయడం, ఇది మన అందరి యొక్క బాధ్యత. అందువల్ల ఈరోజు ఈ అద్భుతమైనటువంటి పర్వాన మీతో హృదయపూర్వక ప్రార్థన ఏంటంటే, గోగ్రాసం వికటంగా మారుతోంది. గోగ్రాస భయంతో కూడా పెద్ద పెద్ద క్షేత్రాలు, సేవా క్షేత్రాలు కూడా గోవులు వదులుకునేటటువంటి పరిస్థితి రాకూడదు. మేము ప్రతిరోజు ఈ విషయాలు వింటాం, చేస్తాం. స్వామి మీద భారం వేసి ఇక్కడ ఉన్నటువంటి రోజు సంఖ్య పెరుగుతోంది. అందుకే బహుశా రామ సర్కార్, గో సర్కార్ ఆగలేదు. మీరు ఆలోచించవచ్చు. ఈరోజు మనం ఈరోజు ద్రవ్యపరంగానో వస్తుపరంగా మాట్లాడుతున్నాం. మరి కరోనాలో ఎవరు చేశారు? మీరు కల్పన చేయండి. మన అరిచేతుల్లో ప్రాణాలు కాపాడుకోవాలని తొంగి చూడాలన్న ఆహారం తీసుకోవాల పరిస్థితుల్లో సంవత్సరం పొడవునా ఆ పరమాత్మ అమ్మవారు అప్పుడు భ్రమ తొలగిపోతుంది. అమ్మవారే రక్షణ కలిగిస్తోంది అనేటటువంటి సాక్షాత్కారం జరుగుతుంది. కనుక ఈ యొక్క వీడియో ప్రయత్నంతో అందరికీ ప్రార్థన ఏంటంటే, ఈ ఆనందం పొందడానికి మీరు రావాలి. మీకు ఏమైనా ప్రశ్నలున్నా కూడా మీరు అడగాలి. ఏదైనా దాన్ని మీకు ఆ ప్రశ్నలకు జవాబు కావాలన్నా ఆశ్రమ తరపున ఇద్దాం. కానీ మనం అందరం ఈ సమరంలో, ఈ మహాయజ్ఞంలో, ఈ తపస్సులో అందరూ చేరాలని ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటాం. జై గోమాత. పరమాత్మయే ఈ విషయాన్ని చెప్పాడు కనుక మనమందరం కనిష్టం కటిబద్ధులై దీపోత్సవం చేసుకుంటున్నాం, కార్తీకాలు చేసుకుంటున్నాం, ఎన్నో రకాల వనమోత్సవం చేసుకుంటాం. అందులో ప్రముఖమైనటువంటి కార్యక్రమాన్ని మనం అందరం గమనిస్తూ ఈ ప్రక్రియను గాఢంగా భుజమివ్వాల్సింది అనేసి దర్శన భాగ్యం అందరికీ కలిగాలని చెప్పి ఈ మాటకు మీకు ప్రార్థిస్తున్నాను. అందరూ రావాలి, అందరూ ప్రసాదం స్వీకరించాలి, అందరూ భగవత్ కృపతో వారికి చల్లగా ఆ స్వామి చూడాలని చెప్పి ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. బోలో గౌమాతా కీ, జగన్మాతా కీ, మహారాజ్ఞి కీ, జగదంబ విశ్వపాలని కీ. జై జై రఘువీర సమర్థ. जय गोमाता, जय श्री कृष्ण परब्रह्मणे नमः. ओम नमो भगवते वासुदेवाय नमः. कृष्णं वंदे जगद्गुरुं, गावो विश्वस्य मातरं. గోమాత సర్వ జననికి అంటే సర్వ లోకానికి కూడా మాత. ఇటువంటి గోమాతను చిత్రహింసలు చేసి ఒక్కొక్క లారీలో 40-50 తీసుకుపోయి స్లాటర్ హౌస్కు కట్టుకోనికి అప్పచెప్పి కోసేస్తున్నారు. చిన్న చిన్న ఆవులు, అదిగో చూడండి, చిన్న ఆవులను తీసుకుపోయి కట్టుకోలకు అప్పచెప్పి స్లాటర్కు అప్పచెప్పి అటు కోసేసి, అదే వీళ్ళ హోటళ్ళు ఏమేమైతే షాగోజు, షాబాద్, ఇంకేమేమి హోటల్ ఉన్నాయి వాటన్నీ తెలియదు, కానీ వాటిలో తినిపించేది మాత్రం గోమాంసమే. మీరు ఒక్కసారి గ్రహించి గోవులను కాపాడండి. ఇక్కడ సమర్థ గోశాలలో 8,000 ఆవులు ఉన్నాయి. ఆ 8,000 ఆవులకు పోషణ కావాలంటే డైలీ కూడా కనీసం 4-5 లక్షలు కావాలి, 4-5 లక్షలు 10 లక్షలు కావాలి. అయితే ఆ ప్రభు గారు ఏ విధంగా దాన్ని మెయింటైన్ చేస్తున్నారు ఏమంటే, గోభక్తుల ద్వారా వచ్చే దాన్ని గోవులకు ఎత్తైతే ఇస్తురో ఇవ్వమని చెప్తున్నాడు. నాకేమొద్దు, గోవులకు గోపోషణ చేయండి, గడ్డి పెట్టండి, మీకు సాధ్యమైనంత పని చేయండి అని చెప్తున్నారు. అదే ఏంటంటే గోవును శ్రీకృష్ణ పరమాత్ముడే పూజించిండు. మనమెంత మానవ మాతృలము. స్వతంత్రం కన్నా ముందు 130 కోట్లున్న గోవులు ఈరోజు 30 కోట్ల గోవులు అయిపోయినాయి. 140 కోట్ల జనాభా అయిపోయింది. గోవులను కాపాడలేని పరిస్థితి మనమైతే ఇంకా గోవులు ఫ్యూచర్లో ఎక్కడైనా పెట్టేసి గో అనే మాత ఇట్లుంటుండే జైల్లో పెట్టి చూపెట్టినట్టుగా చూపెడతారు, జూ పార్క్లో పెట్టి చూపెట్టిన విధంగా చూపెడతారు. కావున మనం అందరము గోరక్షణ కోసం బయలుదేరాము. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాము. గోవు మీద చేయాలంటే భయపడాలి. అటువంటిది ఒక్కొక్క లారీలో డీసీఎంలో 40-50 కుచ్చి తెస్తున్నారు. వాళ్ళ ప్రాణాలు పోయినా సరే వాటికి స్లాటర్ హౌస్ పంపించి అమ్మేస్తున్నారు. కావున వీటన్నిటికీ ఆపాలంటే ఇట్లా సమర్థ ప్రభు గారి గోశాలలో డైలీ 8,000 ఆవులకు పోషణ చేస్తున్నారు. ఆ పోషణను మనం అందరం కూడా ప్రతి ఒక్క గోభక్తుడు, శ్రీకృష్ణ భక్తుడు, మానవ జాతి ప్రతి ఒక్కరు కూడా గోవులకు సేవ చేసే విధంగా, గోపోషణ చేసే విధంగా ఈ గోశాలకు వచ్చి పోవాల్సిందిగా మనవి. జై శ్రీరామ్, జై గోమాత, జై గోమాత. जय श्री राम। जियागुड़ा गौशाला भारत भाग्यनगर की में एक गौशाला है जिसमें 3,000 से अधिक गायें यहाँ पर है।
आज बड़े दुख की बात है कि गौ हत्या के लिए DCM में छोटी छोटी गायें ले जाकर उनको काटा जाता है। गाय माता जिसमें सभी हमारे देवी देवता निवास करते हैं उसकी पूजा करना अनिवार्य है। हमारे हिंदू धर्म में पहली प्रथा है कि पहली रोटी गाय की रोटी, तो गाय का निवारण होना भी ज़रूरी है, गाय बचना भी ज़रूरी है और गाय का पालन पोषण होना भी ज़रूरी है। इस सब को ध्यान में रखते हुए यहाँ पर भाग्यनगर में कई गौशालाएं हैं। उन गौशालाओं में सभी प्राणी जो भी है वो वहाँ पर आकर प्रतिदिन अगर सेवा करेंगे तो गाय का भी अच्छा पालन पोषण होगा और आपको भी धर्म के हिसाब से आपको भी उसका आशीर्वाद मिलेगा। तो सभी से निवेदन है, अधिक से अधिक मात्रा में लोग गाय की सेवा करें, रोज़ सुबह सुबह जाकर गाय के दर्शन करें। जो पहली रोटी गाय के लिए निकाली जाती है आप उसे लेकर आकर स्वयं खिलाएं तो उससे आपको अधिक पुण्य मिलेगा। ऐसी प्रथा को आगे बढ़ाना है, गाय माता को बचाना है। आज पहले से अधिक बहुत कम संख्या हो गई है गाय की। अगर ऐसा ही चलता रहा तो हमें जू पार्क में जाकर गौ माता के दर्शन करना पड़ेगा। तो इसको ध्यान में रखते हुए हम सबको गौ सेवा करनी आवश्यक है और गाय की सेवा के साथ साथ गाय हमको गोबर देती है जो हमारे झाड़ों के लिए पोषण के लिए काम आता है, बाकी वायरस को से बचाता है। दूध है तो गाय माता का आपको पोषण करना अनिवार्य है। जो आज मिलावटी दूध मिल रहे हैं वो इसी कारण है कि गाय की रक्षा नहीं की जा रही है। तो सभी मिलकर एकजुट होकर हम हिंदू धर्म वाले सभी गौ रक्षा के लिए आगे बढ़ना है, गाय की सेवा करना है। जय श्री राम। जय श्री राम। भारत माता की जय। నేను ముక్క కృష్ణ, గోల్కొండ జిల్లా జనరల్ సెక్రటరీ, బీజేపీ కిసాన్ మోర్చా. ప్రజలందరికీ నా యొక్క మనవి ఏమంటే, ఈరోజు మహారాష్ట్రలో ఇంత విజయ దుందుబి చేసిందంటే దీనికి హిందువులు 5% 10% మంది హిందువులు కూడా నిద్ర నుంచి లేచిరని అర్థం. అయితే మొత్తం 100% హిందువులు నిద్ర నుంచి లేస్తే మొత్తం భారతదేశం, అఖండ భారతదేశము హిందూ రాష్ట్రంగా మారుతుంది. గోసేవ జరుగుతుంది, ప్రతి ఒక్కటి కూడా మంచి జరుగుతుంది. అయితే ఈరోజు మనము భారతదేశం డెవలప్మెంట్ కావాలి అంటే నరేంద్ర మోదీ లాంటి లీడరే ఉండాలి. ఎందుకంటే 200 దేశాలు కూడా నరేంద్ర మోదీ గారిని లీడర్గా నమ్ముతున్నారు. అదేవిధంగా ఏ దేశంకి పోయినా నరేంద్ర మోదీ గారికి స్వాగతం, ఘనంగా స్వాగతం పలికి భారతదేశం యొక్క విశిష్టతను నరేంద్ర మోదీ గారు తెలియపరుస్తున్నారు. ఈరోజు భారతదేశంలోని మన కొంతమంది స్వతంత్రం కన్నా ముందు నుంచి ఉన్న పార్టీలు ఉన్నాయి. అయితే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 565 సంస్థలను కలిపి భారతదేశాన్ని తయారు చేశారు. అయితే అదే నిజాం గారు కూడా దీన్ని ఇవ్వనంటే మిలిటరీ యాక్షన్ చేసి మరి ఇది భారతదేశంలో కలపబడింది. అయితే 1947లో ఉన్న మొత్తము భూములు కానీ మొత్తము ఏదైతే సంస్థానం భారతదేశం ఏర్పడిందో దాని తర్వాత ఏర్పడిన ప్రధాని నెహ్రూ గారు ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ధారాదత్తం చేసిర్రు. ఒకటి పాకిస్తాను, బంగ్లాదేశు, అదేవిధంగా చూస్తూ పోతే చైనాకు అరుణాచల్ ప్రదేశ్ ఏమేమి కావాలని అన్నీ స్వాహా చేసిర్రు. అఖండ భారతదేశం ఉంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి లీడర్ ఉంటే ఈరోజు భారతదేశం కూడా ఎక్కడికి వెళ్ళిపోయేది. కానీ అటువంటి సర్దార్ వల్లభాయ్ వంటి నాయకుడు ఒకరు వచ్చిందంటే అది శ్రీ నరేంద్ర మోదీ గారు. ఆయన వల్ల ఈరోజు మొత్తం దేశం అభివృద్ధి చెందుతుంది. హ్యాట్రిక్ 3 సార్లు కూడా గెలిచి ఆయనకి ఇంత కూడా గర్వం లేదు. భారతదేశాన్ని అగ్రగామిగా నిలపాలి, అన్ని దేశాలలో కంటే భారతదేశం గొప్పదని చాటి చెప్పాలి. ప్లస్ ప్రతి ఒక్కటి దేశం గురించే. ఆయనకు కుటుంబం లేదు. 140 కోట్ల జనాభా నరేంద్ర మోదీ గారి యొక్క కుటుంబం. అయితే ఆయన తన కోసం అంటూ, తన భార్యా పిల్లల కోసం అంటూ, అన్నదమ్ముల కోసం అంటూ 48 లక్షల కోట్లు జమ చేయలేడు కాంగ్రెస్ లాగా. ఈ రోజు వరకు కూడా నరేంద్ర మోదీ గారు తనకు వచ్చే శాలరీ కూడా అనాథాశ్రమాలకు, గరీబులకు, పేదలకు ఇస్తున్నాడు. ఇటువంటి నాయకుడు దొరకడం అరుదు. ఇటువంటి నాయకుడు అసలు నరేంద్ర మోదీ గారి నాయకుడు అసలు 70 సంవత్సరాలను చూస్తున్నారు. ఇటువంటి నాయకుడు ఒక్కరన్నా ఉన్నారా? ఇంతమంది వచ్చిర్రు. ఒక్క అటల్ బిహారీ వాజ్పేయి, దాని తర్వాత నరేంద్ర మోదీ గారు. ఇటువంటి నాయకులు ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్కరికి కూడా విద్య మరియు హాస్పిటలైజేషన్, ప్రతి ఒక్కటి డెవలప్మెంటు, మిలిటరీ, ప్రతి దానికి చూడండి మీరు అన్ని డెవలప్మెంట్ అవుతున్నాయి. ఇప్పుడు
మొబైల్ మనం పక్క దేశాల నుంచి డౌన్లోడ్ తెప్పించుకుంటుంటే, కానీ ఇప్పుడు మనమే మొబైల్ నిర్మాణానికి ఆస్కారం అయిపోయింది. మొబైల్ కంపెనీలన్నీ మన భారతదేశంకి వచ్చేసినాయి. టాప్ నంబర్ 1లో ఉన్నాం. ఇప్పుడు ఈరోజు జీడిపి చూస్తే మనం ఎక్కడి నుంచి ఎక్కడున్నాం, అన్ని దేశాల్లో కూడా ప్రకంపనలు ఉన్నాయి. కానీ మన భారతదేశం గట్టిగా ఉంది, జీడిపి గట్టిగా ఉంది, మన సైన్యం గట్టిగా ఉంది, అన్ని డెవలప్మెంట్ ఉన్నాయి. ఈరోజు ఏ దేశంకి పోయినా కూడా నరేంద్ర మోదీ గారికి స్వాగతం పలికి రెడ్ కార్పెట్ వేస్తున్నారు. కారణం ఏంటంటే మంచి చేస్తున్నాడు కాబట్టి. అవునా, మన భారతదేశ ప్రజలందరూ మన నరేంద్ర మోదీ గారిని గట్టిగా గెలిపించాలి, మంచిగా చూడాలి, దేశం అభివృద్ధి చెందాలి, దేశం డెవలప్మెంట్ కావాలి అంటే ఆయనకు మేము ఉన్నాము, మేము వెంబడి ఉన్నామని ప్రతి ఒక్కరం కూడా చెప్పి ఆయనకు మద్దతు తెలుపవలసిందిగా మనవి. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. మహారాష్ట్రలో అఖండ గెలుపుకు స్వాగతం. అన్న, ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణలో బీజేపీ రావాలంటే ఏం చేయాలి మరి? తెలంగాణలో ఇప్పటిదాకా తెలంగాణలో రాలేదు కదా. కొందరు జనాలు ఏమంటున్నారంటే నాయకులు మారాలి, లేకపోతే లీడర్లు మారాలి అని చెప్తున్నారు. లేదు, మళ్ళీ దానికి మీరేమంటారు? ఇప్పుడు కిషన్ రెడ్డి గారు గట్టి నాయకుడే. ఆయన కూడా అందరికీ న్యాయం చేస్తున్నాడు, తెలంగాణ డెవలప్మెంట్ చేసే విధంగా. మొన్న ఎలక్షన్లో చూస్తే 16 మంది ఎంపీలలో 8 మంది ఎల్పీలు గెలిచినంటే అది నరేంద్ర మోదీ గారి నాయకత్వం మరియు కిషన్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారము పార్టీని పైకి తెచ్చిండు. అట్టడుగున ఉన్న పార్టీ క్యాడర్ను పైకి తెచ్చి ఈరోజు కార్యకర్తలకు కూడా విలువిస్తున్నాడంటే కిషన్ రెడ్డి గారు. దీనివల్ల నెక్స్ట్ వచ్చేది ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో తప్పకుండా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అడుగు పెడుతుంది, తెలంగాణ గెలిచి తీరుతుంది, భారతీయ జనతా పార్టీ వచ్చేస్తుంది పక్కా. తెలంగాణ బీజేపీ అడ్డా అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి ఎంఐఎంతో లింకులు ఉన్నాయని చాలా మంది చెప్తున్నారు. పబ్లిక్ టాక్ అది. అవన్నీ ఇప్పుడు బీజేపీలో ఉండి ఎంఐఎంకి ఓట్లు వేపిస్తారు అని చెప్పేసి జనాలు అంటున్నారు. మరి దానికి మీరేమంటారు? అదంతా అపోహలు. మీరు చూస్తే ఇప్పుడు 16 సీట్లు ఎంపీలకు నిలబడ్డారు, 8 సీట్లు గెలిచినాయి. అట్లయితే ఆ 8 కూడా గెలవకుండా ఎంఐఎంకి వేపిస్తే అయితే మీరు చూసినారు సికింద్రాబాద్ కానీ ఇంకా వేరే ఏమైనా చూడండి, అరవింద్ నిజామాబాద్ కాదండి, ఏదైనా చూడండి మంచి బంపర్ మెజార్టీతో గెలిచారు. అట్లా అనుకుంటే అక్కడ కూడా ఎంఐఎంకే గెలుస్తుంది, కాంగ్రెస్ గెలుస్తుండే. అట్లా కాదు, అన్ని మాటలు అవి. కిషన్ రెడ్డి గారు ఖచ్చితంగా కార్యకర్తలను మరియు దేశాన్ని నమ్ముకొని నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి ఆయన విలువిస్తూ, నరేంద్ర మోదీ గారు ఏ విధంగా అయితే డెవలప్మెంట్కు విలువిస్తున్నారో అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కూడా డెవలప్మెంట్ కావాలి, కార్యకర్తలు కూడా గట్టిగా ఉండాలి, అందరూ బాగుండాలి, దేశం కూడా బాగుండాలి, దేశం అభివృద్ధి చెందాలి అని తెలంగాణలో బీజేపీని బలపరుస్తుంది కిషన్ రెడ్డి గారు. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మన హిందూ దేవి దేవతల గురించి, మన హిందూ గుళ్ళ మీద బాగా దాడులు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు మన నరేంద్ర మోదీ గారు పైన పవర్లో ఉన్నారు, మరి దాని గురించి ఏం చేయలేరా వాళ్ళు? తప్పకుండా మీరు అడిగిన క్వశ్చన్లోనే సమాధానం ఉంది. ఇక్కడ తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఉంది? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే ఎంఐఎం వాళ్ళకి సపోర్టు. మీకు తెలుసు, వాళ్ళు గుళ్ళు ఇడగొట్టినా వాళ్ళు ఏం చేసినా వాళ్ళు సమర్థన ఎవరు చేస్తారు? వాళ్ళకే చేస్తారు. మీకు తెలుసు ఇన్ని గుళ్ళు అయినా నేను ఎవరైనా అరెస్ట్ అయ్యారు ఎప్పటిదాకా? అదే సరే. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు బీజేపీ నాయకులు కూడా ఉన్నారు కదా, ఓన్లీ జనాలతో పాటు పోయి ధర్నాలు అవి మాత్రమే చేస్తున్నారు. దీనిపైన సీరియస్ యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరు? ఇప్పుడు ఒక్క నాయకుడు కూడా వచ్చి దానికి ఒకరికి ఉరేపించినామో లేకపోతే ఎన్కౌంటర్ చేసినామో ఆ దుండగునికి ఏమని చేసినామో అనేది ఒక్కటి కూడా న్యూస్ లేదు. జనాలల్లో పోయి గుంపులో పోయి కూర్చొని ఖాళీ ఆ ధర్నాలు చేయడం మాత్రమే, మళ్ళీ సీరియస్గా యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరు? అంటే మీ వల్ల అయితలేదా? అదే దానికి కూడా సమాధానం చెప్తాను. మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఎవరిది? కాంగ్రెస్ది. అది బీజేపీ గవర్నమెంట్ ఉంటే నిజంగా కూడా ఈ గుళ్ళు ఇరగొట్టిన వాళ్ళకి ఎన్కౌంటర్ చేసేవాళ్ళు, జైల్లో వేసేవాళ్ళు, తగిన రీతిగా వాళ్ళకు శిక్షించేవారు. కానీ ఇప్పుడు ఉన్న గవర్నమెంటు ఎంఐఎంకు దాసోహం. వాళ్ళు ఏం చేసినా వీళ్ళకి ఏం అడిగేటోళ్ళు లేరు. ఇప్పుడు మీరు చూడండి, రౌడీయిజం పెరిగింది, కేసులు పెరిగినాయి. మొత్తం తెలంగాణలో ఎక్కడైనా శాంతిగా ఉంది అని మీరు చెప్పండి. ఎక్కడ కూడా లేదు. అన్యాయం, అధర్మం, అక్రమం. ఏదైతే న్యాయంగా కొట్లాడి పోరాటం చేసి బీజేపీ వాళ్ళని కనీసం న్యాయం చేయాలి, ధర్మం చేయాలని పోరాటం చేస్తున్నారు. ఇన్ని గుళ్ళు వలగొడుతున్నారు, ఎందుకు వలగొడుతున్నారని అడుగుతున్నారు. ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఎందుకు అడుగుతలేరు? బీఆర్ఎస్ ఎందుకు అడుగుతలేదు? ఇన్ని గుళ్ళు వలగొడుతున్నారు. కేటీఆర్ ఎందుకు అడుగుతలేడు? ఎందుకు నోరిప్పుతలేడు గుళ్ళ గురించి? గుళ్ళ గురించి ఎందుకు చెప్తలేరు? ఎందుకు ఖాళీ బీజేపీ ఒప్పాలి? కేటీఆర్ కాదా? వాళ్ళు మనుషులు కారా? వాళ్ళు హిందువులు కారా? వాళ్ళు తెలంగాణలో లేరా? వాళ్ళు తెలంగాణ సీఎం చేయలేడా? ఐటీ మినిస్టర్ లేరా? ఆయన ఎందుకు అడుగుతలేడు? గుళ్ళు అయితే గుళ్ళ గురించి ఒక మాట మాట్లాడలేదు. వాళ్ళకు రాజరికం కావాలి తెలంగాణది, కానీ తెలంగాణ యొక్క హిందువుల పట్ల వాళ్ళ సానుభూతి లేదు. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో కూడా
హిందువుల్ని కానీ హిందువుల పైన జరిగే ఈ లవ్ జిహాద్ల గురించి కానీ లేకపోతే మనకు గుళ్ళల్లో వచ్చి ఆ టెంపుల్లలో వచ్చి వీళ్ళు అమ్మవారి విగ్రహాలు ఏదో విగ్రహాలు కాలగొట్టడం కూలగొట్టడం ఇవన్నీ కావనే గ్యారంటీ ఉందా? 100% భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అడుగుపెట్టి తెలంగాణలో బీజేపీ సీఎం అయిన రోజు నుంచి మీరు లెక్క పెట్టుకోండి, ఒక్క గుడికి కూడా ఏమైనా జరిగిందంటే వానికి కఠిన శిక్ష ఉంటుంది, జైలు నుంచి బయటికి రాకుండా చేస్తారు. ఇది 100% కరెక్ట్. ఈ లవ్ జిహాదీలు ఉన్నారో వాళ్ళకు కూడా జైలు వేసి కటకటాలు ఊచాలు లెక్క పెట్టించేది పక్క. జేసీబీతో బుల్డోజర్ మోడల్గా మనం యూపీలో ఏ విధంగా చేసారో ఇక్కడ కూడా తెలంగాణలో చేస్తాం. తప్పకుండా ఇడవము. న్యాయం ధర్మం ఉంటేనే మంచిగా ఉండాలి, లేకపోతే ధర్మం తప్పితే వాళ్ళకు కూడా తగిన శిక్ష పక్క భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. అయితే ఇప్పుడు మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో వస్తే హిందువులకు సపోర్ట్గా ఉంటుందా? 100% సపోర్ట్గా ఉంటుంది. హిందువులకు సపోర్ట్గా ఉంటుంది. ప్లస్ ప్రతి ఒక్క డెవలప్మెంట్ గురించి ముందుగా ఆలోచిస్తుంది. ఇప్పుడు మీరు ఒక్కటి చూడండి, గంగా ప్రక్షాళన గురించి మోదీ గారు 150 కిలోమీటర్ల గంగా ప్రక్షాళన చేశారు. దానికి అయిన ఖర్చు 4,000 కోట్లు. మళ్ళీ ఈరోజు మూసి 55 కిలోమీటర్లు సుందరీకరణ చేయడానికి 1,40,000 కోట్లు, 1,50,000 కోట్లు. అంటే మీరు ఏంటి అర్థం చేసుకోండి. ఆ కేసీఆర్ గారేమో కుంగిపోయిన కాళేశ్వరం కట్టి ఆ విధంగా దోసుకున్నాడు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్న వీళ్ళు కూడా సుందరీకరణ పేరు చెప్పి 1,40,000 కోట్లు, 1,50,000 కోట్లు దోసుకుంటున్నారు. ప్లస్ పైనుంచి కూడా మోదీ గారు రిలీజ్ చేసే ఆ ఫండ్స్ అన్నీ తెచ్చుకొని వీళ్ళు తింటున్నారు కదా, మరి మోదీ గారు ఏం చేయలేరా దాని గురించి? ఇట్లా వదిలేస్తారా? మోదీ గారు వదులుతారంటే మోదీ గారు డెవలప్మెంట్ చేయమని ఫండ్ ఇస్తున్నాడు కానీ తినేయమని ఫండ్ ఇస్తలేడు. కుంగిపోయిన కాళేశ్వరం కట్టమని ఫండ్ ఇస్తలేడు. 6 లక్షల 7 లక్షల కోట్లు అప్పు చేసి పోమని చెప్పలే కేటీఆర్ను. 1,00,000 కోట్లు నగరానికి పెట్టిన అన్నాడు కేటీఆర్. ఏడబెట్టిండు, ఏ మోరీ నిండి ఎప్పుడు ఒక్క అర్ధగంట వర్షం పడితే మొత్తం రోడ్లన్నీ నిండిపోతాయి. మరి ఏడబెట్టిన 1,00,000 కోట్లు కేటీఆర్? అది అడగండి, పబ్లిక్ అడగాలి. మోదీ అడుగుతాడని ఇక్కడ తెలంగాణ ప్రజలు కోకాపేటలో పెట్టిండు. మరి అందరికి తెలుసు కదా. ఇది కేసీఆర్ కేటీఆర్ తాగుబోతు తెలంగాణ, అప్పుల తెలంగాణ చేసింది తప్ప వాళ్ళు డెవలప్మెంట్ చేసింది ఏమీ లేదు. ఓకే సరే, ఇప్పుడు మహారాష్ట్రలో అయిన విజయం గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మహారాష్ట్రలో హిందువులు మేల్కొన్నారు. ప్రతి ఒక్కరు కూడా తెలిసిపోయింది న్యాయం ఏంటి అన్యాయం ఏంటి. మహారాష్ట్ర అగాడ ఏమేమి చేయబోతుంది, వక్ఫ్ బోర్డు గురించి కానీ దేశం గురించి కానీ ఏమేమో వాళ్ళ కండిషన్లు పెట్టి అవన్నీ తెలిసిపోయింది పబ్లిక్. కాబట్టి ఒక్క రకంగా భారతీయ జనతా పార్టీకి ఓట్లేసి గెలిపించినందుకు, అఖండ విజయం సాధించినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాము. విజయాలు కూడా జరుపుకున్నాము. నిన్న పటాకులు కాల్చాము, మిఠాయిలు తినిపించాము అందరికీ. మేము ఇదే జరుపుకుంటాం. ఏంటంటే న్యాయంగా ధర్మంగా గెలిచారు. అదే వాళ్ళు జార్ఖండ్లో పోయింది, మీరు మహారాష్ట్రలో వచ్చింది అని కాముషుకున్నారు. లేదా అదే పోతే 2 వచ్చినాయి అనుకో, ఇది ఈవీఎం హ్యాక్ అంటుండే. ప్రతి దానికి ఓడిపోతే కదా ఈవీఎం హ్యాక్, గెలిస్తే కాముషుకుంటారు. ఇదే వీళ్ళది. ఇప్పటికీ కాంగ్రెస్ వాళ్ళు అదే చెప్తున్నారు కదా. అదే అంటే ఇప్పుడు మరి వదిలేయమనండి జార్ఖండ్. అంటే ఇప్పుడు జార్ఖండ్ బీజేపీకి వదిలేస్తే మేము చూసుకుంటాం. అది హైకైనా అది కూడా విషయం అన్నట్టు. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇతర పార్టీలు కానీ ఏమంటున్నారు అంటే, ఎప్పుడు ఎక్కడ బీజేపీ గెలిచినా కూడా ఈవీఎంలు హ్యాక్ అయినాయి అని అంటున్నారు. అది నిజమా లేకపోతే ఎట్లా అంటారు? మరి ఇప్పుడు కర్ణాటకలో ఇంతకుముందు బీజేపీ గెలిస్తే హ్యాక్ అన్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది, హ్యాక్ కాలేదా? మరి వాళ్ళకి కాదండి, అది అన్యాయం కదా, అర్థం కదా, తప్పు కాదు. చెప్పుడు గెలిస్తేనేమో ఏం కాదు, గెలవకపోతే హ్యాక్ అయినాయి అనడం తప్పు కదా. ఇది మీ అందరు పబ్లిక్ తెలిసిపోతుంది నువ్వు అన్ని అబద్ధాలు ఆడుతున్నావు అని. గెలిస్తే నాది, గెలవకపోతే నీది అంటే ఏది తప్ప? తప్ప కాదా? నరేంద్ర మోదీ తప్పెందుకు చేస్తుండే? ఆయన ఓడిపోయినా ఒప్పుకుంటుండు, ఓడిపోయినామని. 240 సీట్లు వచ్చినా ఒప్పుకుండు, 400 సీట్లు అన్నాడు. 240 వచ్చినా ఒప్పుకుండు, ప్రజల తీర్పును గౌరవించిండు. మీరు కూడా గౌరవించారు. మీరు మీకు పబ్లిక్ను డివైడ్ చేయాలి, అన్యాయం చేయాలి, అధర్మం చేయాలి, దేశాన్ని నాశనం చేయాలి అంటేనే కాంగ్రెస్ కోటేయాలి, కాంగ్రెస్ వాళ్ళకు సపోర్ట్ చేయాలి. నిజంగా చెప్తున్నా, మీరు చూడండి, ఎక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే అక్కడ మత కలవలాలు. మీరు ఎక్కడైనా చూడండి, భారతీయ జనతా పార్టీని మత కులాలు చూపెట్టండి, ఒక్కటి కూడా జరగదు. కాంగ్రెస్ ఉన్న గవర్నమెంట్ జాగాలనే మత కులాలు జరుగుతాయి, గుళ్ళు ఇరుగుతాయి, హిందువుల మీద దాడి జరుగుతుంది, ప్రతి ఒక్కటి జరుగుతుంది. ఇది ఎందుకు అడగారు అందరూ? పబ్లిక్ తెలుసు, వీళ్ళు ఉంటే అంతే. పబ్లిక్ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. హిందువుల మీద జరిగే ఆగాయితీలు ఏమైనా ఉన్నాయంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది, జరుగుతుంది. ఓకే, మొత్తానికైతే నెక్స్ట్ టైం ఇప్పుడు బీజేపీ అయితే కన్ఫామ్ అంటారు. తెలంగాణలో విజయ దుందుబి మోగిస్తాం. కిషన్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో, ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా నిష్ఠతో పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా దేశం గురించి, ధర్మం గురించి, భారతీయ జనతా పార్టీ గురించి పనిచేస్తున్నారు. తప్పకుండా కూడా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది. ఓకే, జై శ్రీరామ్. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.